ఈ 2 ఏళ్ల 3 నెలల్లో మా జిల్లాలో పెరిగింది 2000 ఎకరాలు మాత్రమే. ఎక్కడో మళ్ళీ ఆ లింక్ మిస్ అయింది, ఆ సీరియస్నెస్ మిస్ అవుతా ఉంది. నా లక్ష్యం అట్లీస్ట్ ఒక 50,000 ఎకరాలు ఈ జిల్లాలో రావాలనేటువంటిది నా కోరిక. వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తర్వాత ఇవాళ అత్యధిక ఆయిల్ పామ్ సాగు ఎక్కడ జరుగుతుందంటే అది సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా పెరగాలి. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినందుకు, కాళేశ్వరం జలాలు తెచ్చినందుకు నా రైతుకు ఆదాయం వచ్చినప్పుడే దానికి ఒక అర్థం, పరమార్థం. గదే వరి పెడితే, గదే మనము సన్ఫ్లవరో మొక్కజొన్న పెట్టుకుంటే 50,000 60,000 మిగులుతున్నాయి. కానీ 1,50,000 మిగిలే విధంగా, ఎకరాన 2 లక్షలు మిగిలే విధంగా నా రైతుకు మేలైతే నా జన్మకు సార్థకత. నాకు కావాల్సింది అంతకు మించింది ఏం లేదు. అన్ని చూసాం, ఎమ్మెల్యే చేశాం, మంత్రి చేశాం. కానీ రైతుల కళ్ళల్లో ఆనందం కావాలి. సత్తుపల్లిలో తుమ్మల గారి గ్రామంలో ఏ బంగ్లాలు, ఏ కార్లు అయితే రైతుల ముందు, ఇళ్ల ముందు చూశానో అది నేను బతికుండంగా నా ప్రాంత రైతుల ఇండ్ల ముందు చూడాలన్నదే నా కోరిక. అంతకు మించిన కోరిక ఏం లేదు. సో దయచేసి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా తుమ్మల గారు ప్రత్యేకంగా నేను అసెంబ్లీలో పిలిచి నువ్వు రావాలి తప్పకుండా అని వారు పర్సనల్గా నన్ను ఆహ్వానించారు. వారంటే నాకు ఎంతో గౌరవం, వారి మీద ఎంతో ప్రేమ ఉంది. అందువల్ల వారికి ఈ కార్యక్రమాన్ని, ఈ ఫ్యాక్టరీని పూర్తి చేసే కార్యక్రమం చేసినందుకు సంతోషం. అదేవిధంగా ఈరోజు ఇక్కడే రిఫైనరీ అంటే పండినాక క్రూడ్ ఆయిల్ మాత్రమే ఈరోజు మన రాష్ట్రంలో వస్తుంది. రిఫైనరీ మన రాష్ట్రంలో ఇప్పటిదాకా లేదు. ప్రైవేట్లో మాత్రమే రిఫైనరీ ఉంది. ఫస్ట్ గవర్నమెంట్ రిఫైనరీ ఆ రోజు మంజూరు చేసుకున్నాం. దాన్ని కొనసాగిస్తూ మరి తుమ్మల గారు ముందుకు తీసుకుపోయినందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత మంచి ఫ్యాక్టరీ వచ్చింది, ఇక్కడ ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆ రోజు మేము అనుకున్నది దాదాపు ఒక 500 మంది ఇక్కడ పనిచేస్తారు. పరోక్షంగా ఒక 1,500 మందికి లారీలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హమాలీ కానీ రకరకాలుగా మరో 1,500 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏదైతే కలలు కన్నామో ఆ కలలు నిజమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మళ్ళీ తగ్గిపోతాయి. మంచిది.